యూట్యూబ్ సరికొత్త అప్డేట్‌ను విడుదల చేసింది. ఇది అప్డేట్ అనుకోవచ్చు లేదా యూట్యూబర్స్ కోసం తెచ్చిన కొత్త రూల్స్ అని కూడా అనుకోవచ్చు. మాట ఏదైతేనేమి కానీ తెచ్చిన రూల్స్ మాత్రం కంటెంట్ క్రియేటర్స్‌కి చెమటలు పట్టించే విధంగా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ రియల్ కంటెంట్ క్రియేటర్స్‌కి ఎటువంటి సమస్య ఉండదనుకోండి. కేవలం ఎటువంటి శ్రమ లేకుండా ఇతరుల వీడియోలు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నమ్ముకొని ఛానల్స్ నడుపుతున్న వారికి మాత్రమే ఇది గొడ్డలి పెట్టు అవుతుంది. రైట్, ఇక ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడం చాలా సులభం అనే వారికి నిజంగానే షాక్. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ లో అతిపెద్ద మార్పులు చేస్తుంది. ఈ కొత్త రూల్స్ జూలై 15 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏఐ కంటెంట్, కాపీ కంటెంట్ పబ్లిష్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై ఎఫెక్ట్ పడబోతోంది. ఏకంగా మానిటైజేషన్ కూడా కోల్పోవచ్చు. యూట్యూబ్ ఛానల్ సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. ఏఐ ఉపయోగించి ఈజీగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ క్రియేటర్లు ఇతరుల వీడియోలలో స్వల్ప మార్పులు చేసి తెగ అప్లోడ్ చేసేస్తుంటారు. పాత వీడియోలను మళ్ళీ అప్లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్ వీటన్నిటికీ చెక్ పెట్టబోతుంది. అసలు యూట్యూబ్ తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జూలై 15, 2025 నుంచి ఒకే వీడియోను పదే అప్లోడ్ చేయడం లేదా వేరొకరి వీడియోను పోస్ట్ చేసే వారికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. పైగా ఆ యూట్యూబ్ ఛానళ్లకు ఉన్న మానిటైజేషన్ కూడా పోతుంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేసిన వీడియోల క్వాలిటీని మెరుగుపరిచేందుకు యూట్యూబ్ ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా యూట్యూబ్ నియమాలను కఠినతరం చేస్తుంది. రియల్ కంటెంట్ క్రియేటర్లను ప్రొటెక్ట్ చేయడం, ప్లాట్ఫామ్ ను దుర్వినియోగం చేసే ఛానల్స్ సంఖ్యను తగ్గించడమే యూట్యూబ్ లక్ష్యంగా పెట్టుకుంది.